హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. బ్యానర్ ఐటము తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి నిన్న తీన్మార్ మల్లన్న ఒక కొత్త రాజకీయ పార్టీ లాంచ్ చేశారు. దానికి సంబంధించి బ్యానర్ ఐటము, దానికి సంబంధించి లోగో, జెండా అవన్నీ ప్రారంభించారు. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అట. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ అనేది బీసీలకు రాజ్యాధికారం కోసం నేను పార్టీ పెడతాను అని చెప్పిండు. కానీ దీంట్లో బీసీ బడుగుల రాజ్యాధికార పార్టీ పెట్టలే ఆయన. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిండు, టీఆర్పీ అట. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్లోగన్ ఏంటంటే ఆత్మగౌరవం, వాటా, అధికారమే నినాదం అట. ఆత్మగౌరవంతో బతకాలి, అధికారంలో వాటా కావాలి, బడ్జెట్లో వాటా కావాలి, సంపదలో వాటా కావాలి, అధికారము కావాలి అనేది. ఎవరికి అధికారం కావాలి? మెజారిటీ పీపుల్ ఉన్న బీసీలకు అధికారం కావాలనేది వారు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న రాజకీయాలలో ఎంతవరకు దీనికి పాజిబిలిటీ ఉంది, ఫీజిబిలిటీ ఉంది? ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న రాజకీయ పార్టీలను కాదని ప్రజలు కొత్త పార్టీని ఆదరించే సిచ్యువేషన్ ఇప్పుడుందా, ఆ స్పేస్ ఉందా అనేది ఒక పెద్ద చర్చ. ఆ స్పేసు, ఆ వాతావరణం, ఆ చర్చ ప్రజల్లో ఆ రకమైన థింకింగ్, కొత్త పార్టీ కావాలి మనకి, ఇప్పుడున్న పార్టీలతోని విసిగెత్తున్నాం, ఈ పార్టీలతోని మనకి బంధం తెగిపోయింది, మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఒక కొత్త పార్టీ వస్తే బాగు అనే ఒక చర్చ ప్రజల్లో ఉంటే ఆ ఉన్న సందర్భంలో అయితే క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎంతవరకు అయింది అనేది ఒక చర్చ. కానీ బీసీ అనే కాన్సెప్ట్తోని బలహీన వర్గాలు అనే కాన్సెప్ట్తో పోతున్నారు. అయితే అక్కడ బలహీన వర్గాలు కాకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టారు. ఇక దీనికి సంబంధించి నిన్న తాజ్ కృష్ణ హోటల్లో పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ లాంచ్ చేశారు. అయితే అసలు మీటింగ్ ఇది ఏదైతే ఏర్పాటు చేసిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి. ఇప్పుడు అసలు మరి ఒక కొత్త పార్టీ పెట్టిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పదవిని వదులుకుంటాడా, రాజీనామా చేస్తాడా, నైతికంగా రాజీనామా చేసి బయటకు వచ్చి నాకు అవసరం లేదు పార్టీని చూసుకుంటా అంటాడా, లేదు నేను ప్రజలు ఓట్లేసి గెలిపించారు గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళ కోసం ఫైట్ చేయాలి కాబట్టి ఎమ్మెల్సీ కావాలని ఉంచుకుంటా అనేది ఒక సమస్య. ఎందుకంటే అదే ఒక చర్చ నడుతుంది, ఉంచుతారా పదవి రాజీనామా చేస్తారా అని. రైట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ లాంచింగ్ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తికర చర్చ సాగింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పార్టీని పూర్తిగా విడినట్లు స్పష్టమవుతుంది. పదవికి రాజీనామా చేస్తారో లేక కొనసాగుతారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మల్లన్న కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపైన తన అభిప్రాయం స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్తో ఉన్న బంధం దాదాపు తెగిపోయినట్టే. కానీ ఎమ్మెల్సీ పదవిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడంతో ఆమెను పార్టీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మల్లన్న కూడా రాజీనామా చేస్తారా, కొనసాగుతారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉన్నది. తీన్మార్ మల్లన్న ఫ్లెక్సీలను చించేశారట, అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇట్లా దీనికి సంబంధించి ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ వార్తలు రాయాలి వీళ్ళు. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ ఎక్కడో లోపల పేజీల్లో రాశారు. కానీ ఒక కొత్తగా రాజకీయ పార్టీ ఒక కాన్సెప్ట్తో పెడుతుంటే కనీసం వార్త రాయాలి. అంటే ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుంది మీడియా అంటే బీసీలు రాజ్యాధికార పార్టీ అంటే ఎంతవరకు ప్రచారాన్ని అడ్డుకోవడానికి చూస్తున్నా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక పేపర్ రాయాలి, చిన్న పేపర్లు తప్ప పెద్ద పేపర్లు ఈనాడు, సాక్షి లేకపోతే ఆంధ్రజ్యోతి లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకుంటున్న వాళ్ళు, ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్పేవాళ్ళు, ప్రజల కోసం కొత్త పార్టీ పెడితే కొత్త ఒక నినాదాన్ని తీసుకుంటే దాని గురించి కనీసం బ్యానర్ ఐటమ్గా 4 వాక్యాలు రాయాలి. అంటే వాళ్ళ మనసు ఒప్పట్లే. ఇది ఈరోజు జరుగుతుంది. ఇదైతే అసలు పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న పైన కూడా అనేక అనుమానాలు, బీసీలో కూడా ఒక చర్చ ఉంది. అనేక సందర్భాల్లో ఇదే తీన్మార్ మల్లన్న 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు టికెట్లు ఎక్కువేయాలి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలని కొన్ని వేదికల ద్వారాగా నినాదం ఇచ్చిండు. బీసీలను చైతన్యం పరచడానికి ఇదే తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టారు. అప్పుడు ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి బీసీలకి 42% లేదా సగం సీట్లు ఇవ్వాలి, 30% సీట్లు ఇవ్వాలని రకరకాల నినాదాలతో పెట్టారు. ఆ పెట్టిన సందర్భంలో ఉన్న బీసీ నాయకులు ఎవరు లేరు ఈరోజు. ఏమిటి తీన్మార్ మల్లన్న ఉద్యమ నేపథ్యంలో ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళల్లో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఒకసారి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం రాకపోవడం, లేదా ఒక 2-3 సార్లు వచ్చిన వాళ్ళు తర్వాత క్యారీ కాకపోవడం, మరి ఆయన పైన నమ్మకం లేకనా,
ఆయన వ్యాఖ్యలు, ఆయన నడవడిక, ఆయన తీరు అనుమానాస్పదంగా ఉంటమా? లేదా నచ్చకనా? కానీ చాలామంది తెలంగాణ విఠల్ అని ఉంటాడు సీనియర్ జర్నలిస్టు. ఆయన అనేక సందర్భాల్లో మల్లన్న పైన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన కేసుల సందర్భంలో అండగా ఉండు. ఆయన ఈరోజు లేరు ఎంట. అట్లాంటి చాలామంది బీసీ కాన్సెప్ట్‌తోని పనిచేస్తున్న నాయకులు ఒక్కళ్ళు కూడా నేను రాలే. కొంతమంది కొత్తోళ్ళు మళ్ళా కనపడరు కానీ పాతోళ్ళు ఎవరు రాట్లే. అంటే ఒకసారి వచ్చినోళ్ళు మళ్ళా స్కిప్ అయితున్నరంటే ప్రజల్ని ఎంతవరకు నమ్మించగలుగుతారు? ప్రజల దగ్గర ఎంతవరకు మన్ననలు పొందగలుగుతారు? ప్రజల విశ్వాసాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పటికే అసలే కొంతమంది మీడియా, పేపర్లు, టీవీ ఛానళ్ళు కావాలనే ప్రచారాన్ని తగ్గించారు. ఇంకొక వైపు అసలు బీసీలలో విశ్వాసాన్ని నింపడం ఇంకొక సమస్య. మరి ఎంతవరకు అయ్యిద్ది కానీ రాజ్యాధికార పార్టీ అయితే నిన్న లాంచ్ చేశారు. అక్కడ లాంచ్ చేస్తుండో లేదో ఇక్కడ బీసీయూఎఫ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ వాళ్ళు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ క్లబ్లో. మా పార్టీని బలవంతంగా ఇయ్యమని గుంజుకుంటున్నానికి ప్రయత్నం చేసిండు, మేము ఇయ్యనన్నాం అని వాళ్ళు అప్పటికే ఈడ పార్టీ లాంచ్ అవుతుంది అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే కౌంటర్లు స్టార్ట్ అయితేనే ఉన్నాయి. నిరుద్యోగులు మీకు నేనున్నా అంటుండు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఒక రకంగా అధికార పక్షం స్వపక్షంలో విపక్షమైండు. మీకు అసలు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కంటే ఎక్కువగా కొన్ని కీలకమైన అంశాలపైన స్పష్టంగా మాట్లాడుతాడు రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగులకు మనం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోలేదు, అబద్ధం ఆడినాం మనం. వాళ్ళు ఈరోజు అగమ్య గోచరంగా ఉండరు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకు అండగా నేను ఉంటా. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో నేను నిలబడతా మీకోసం అని చెప్పి నిరుద్యోగుల పక్షాన్ని నిన్న మాట్లాడాడు. ఇక నిరుద్యోగులు ఆయన వదిలిపెట్టరు. నిరుద్యోగులు ఆయన వెంటనే పడతారు. ఇక్కడ ఇచ్చిండు అశోక్ నగర్ చౌరస్తా, దిల్సుఖ్ నగర్కు వస్తా, రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మీ సమస్యలను సీఎం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వము నిరుద్యోగులకు వారధిగా పనిచేస్తానన్నారు. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చినానని, మీ సమస్యలు వినడానికి అవసరమైతే సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ చౌరస్తా, దిల్సుఖ్ నగర్కు వస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆహ్వానం మేరకు రాజగోపాల్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి వారితో కలిసి నివాళులర్పించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలగట్టలేదని చెప్పిండు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటబడ్డాడు. ఆయన ఏదో నిరుద్యోగులపైన ప్రేమ ఉండో ఇంకోటో కాదు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బెర్తీలే లేదా కాంట్రాక్ట్లీలే, ఈ రెండిట్లో ఏదో తేడా వచ్చింది. ఈ తేడాని ఏదో ఒక రూపంలో ప్రజల నుంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. నిరుద్యోగులు అయితే కరెక్ట్ ఉంటుంది. నిరుద్యోగుల పక్షాన్ని పోరాటం చేస్తే తొందరగా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదనమాట. దాంట్లో భాగమే మొత్తానికి నిరుద్యోగుల పక్షాన్ని నేను పోరాటం చేస్తా అంటున్నాను. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. చదువుల స్థాయి పెంచుతారట. చదువుల స్థాయి పెంచుతా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. పదవుల స్థాయి పెంచుతారేమో, చదువుల స్థాయి పెంచేటట్టు అనిపించలే. చదువుల స్థాయి పెంచే మాట అయితే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. మీరు పెంచుతానన్న చదువులకు సంబంధించి చదువుల మంత్రి లేడు. ఇక అట్లా అంటే నేనే తీసుకున్నా, చాలా అద్భుతంగా చేద్దామని ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నా అంటారు. పెట్టుకున్నారు. ఏమొచ్చింది? 23 నెలలు అయింది అధికారం వచ్చి. ఇంకొక 2-3 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఏమొచ్చింది? ఏ యూనివర్సిటీలో ఫ్యాకల్టీని భర్తీ చేశారు? ఎన్ని డిగ్రీ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్లు భర్తీ చేశారు? ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేశారు? ఎన్ని కొత్త బిల్డింగులు గురుకులాలకి నిర్మించారు? ఒక్క గురుకులానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. గురుకులాల్లో సరైన వసతులు లేక పాములు గరిసి, తేళ్లు గరిసి, కలిస్తే ఆహారమై చనిపోతున్నారు పిల్లలు. తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, వాడుకోవడానికి వాటర్ లేదు. ఎక్కడ మీరు విద్యా స్థాయిని పెంచేది? చదువు స్థాయిని పెంచుతారట. చదువు స్థాయిని పెంచాలంటే ఆ కమిట్మెంట్ ఉండాలి కదా. దానికి కనీసం ఒక ఫుల్ ఛార్జ్ ఉన్న మంత్రిని పెట్టాలి కదా. పెట్టి అసలు ఏం జరుగుతుంది, యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎందుకు లేరు, యూనివర్సిటీ సంగతి ఏంది, యూనివర్సిటీలకు నిర్వీర్యం ఎందుకు అవుతున్నాయి అనేది మాట్లాడాలి కదా. ఏదో ఎమోషనల్ స్పీచ్లు ఇస్తే కాదు కదా, పనులు కావు కదా. ఇది మొత్తానికి చదువుల స్థాయిని పెంచుతారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైట్. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం. ఇది ఆంధ్రప్రభలో
రాశారు, దిశ పేపర్లో రాశారు, మిగతా పేపర్లన్నీ లోపటేమో రాసినాయి. న్యాయ వ్యవస్థతో పెట్టుకోకు, రాజన్న సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, కోర్టు గైరాజర్ను ఉల్లంఘన చర్యగా భావిస్తూ వారెంట్ జారీ చేసింది. వరుస వివాదాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకి హైకోర్టు నిన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చి వారెంట్ ఇష్యూ చేసింది. ఒక జిల్లా కలెక్టర్ పైన వారెంట్ ఇష్యూ చేయటం అంటే ఏ స్థాయిలో హైకోర్టు సీరియస్గా ఉంది, ఏ స్థాయిలో ఎన్ని నిర్లక్ష్యం ఉందో కనపడుతుంది. అపీరెన్స్ కావనరట, ఫిజికల్ అపీరెన్స్. ఇక చెప్పి వదిలేసి, అంటే హైకోర్టు అంటే లెక్కలేనితనమా నీకు, న్యాయ వ్యవస్థను పెట్టుకుంటావు, నీ సంగతి ఏం చూస్తావు అని చెప్పి డైరెక్ట్గా వారెంట్ ఇష్యూ చేసింది. ఈ మరి వారెంట్ ఇష్యూ చేసి టైం ఇచ్చింది, ఈ లోపు మరి వస్తాడా, వచ్చి అటెండ్ అవుతారా చూడాలా. సిరిసిల్ల కలెక్టర్ ఆయన. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫామ్ హౌస్లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తాం, గత ప్రభుత్వంలో హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఈయన మాటలు చూస్తే ఢిల్లీలో ఆ మధ్యకాలంలో ఒకరోజు విలేకరుల చిట్చాట్లో ఏం చెప్పిండంటే, కేసీఆర్ని అరెస్ట్ చేపిస్తారా అంటే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆల్రెడీ ఫామ్ హౌస్లో అరెస్ట్ అయ్యే ఉన్నాడు. నేనెందుకు చేస్తా ఆయన అరెస్టు, చేయించుతా, నాకు అవసరమే లేదు, అరెస్టే చేపిస్తాను అన్నాడు. మళ్ళీ ఈరోజు ఏమంటాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నా కానీ లాక్కొని వస్తా అంటాడు. మరి మీరు ఏది నిజం, ఇదే నిజమా అది నిజమా తెలియదు. ఇటు చేసి కేంద్రానికి సిబిఐకి అప్పచెప్పినాం అన్నాడు. అది ఉలుకు లేదు పలుకు లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్, గొర్రెల కేసు, ఇట్లా కేసులు అయితే ఉన్నాయి లెక్క పెట్టుకోవడానికి. దేనిపైన చర్య లేదు. దేనివల్ల ఒక 1000 కోట్ల రూపాయలు వచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ అయినట్టు లేదు ఏ ఎంక్వైరీ విచారణ వల్ల. వీళ్ళు అంటున్న అవినీతి పైన వేసిన సిట్టులు, అవినీతి పైన వేసిన విచారణ కమిటీల వల్ల వనగూరిన ప్రభుత్వానికి కానీ ప్రజలకు వచ్చిన ఆదాయం లేదు, రివర్స్గా ఏమి లేదు కానీ ప్రచారం అవుతుంది. మొత్తానికి ఫామ్ హౌస్లో కూర్చున్నా కానీ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేస్తాం అంటే, మొన్న అసలు ఫామ్ హౌస్లో ఉండగా మేము ఎందుకు అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పాను. ఈయనే చెప్పిండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు పేపర్. మా పాలనలో బంధుప్రీతికి తావులేదు, కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు, మీ పాలనలో బంధుప్రీతికి తావులేదు అంటున్నారు. హైడ్రా పేరుతోని పేదల ఇళ్ళని కూల్చారు, సున్నం చెరువులో నల్ల చెరువులో చిన్న గుడిసెల్ని. కానీ మీ బంధువులు మీ పార్టీ నాయకుల ఫామ్ హౌజులు బఫర్ జోన్లో ఉన్న అట్లే ఉన్నాయని విమర్శ ఉంది. దానిపైన కనీసం ఏ రోజన్నా మీరు వివరణ ఇచ్చారా? దుర్గం చెరువులో స్వయంగా మీ బ్రదర్ది ఇల్లుంది, దాన్ని టచ్ చేయలేదు, బఫర్ జోన్లో ఉందని విమర్శ ఉంది. ఆ విమర్శగా లేదు కాదు, ఇగో ఇది బఫర్ జోన్లో లేదు కరెక్టే ఉందని చెప్పారా? మరి బంధు ప్రీతి లేదంటే, లేదు కరెక్ట్ లేదు, నేను కూల్పిస్తా, మా అన్నదైనా నా తమ్ముడిదైనా నాదైనా ఒకటే అని చెప్పారా? చెప్పరు. కేసీఆర్ కూడా ఇదే విధానం అవలంబించాడు. ఆయన ఏమనేది, కొడుకైనా నాకు బిడ్డ అయినా ఎవరైనా ఒకటే, తప్పు చేస్తే శిక్షించడమే, జైలుకు పంపటమే అన్నాడు. ఒక్కళ్ళని పంపలే, పంపితే కాపాడటానికి ప్రయత్నం చేసిండు. తప్పు చేసి జైలుకు పోయిన బిడ్డని బెయిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. ఏ రోజు లోపటే. ఈయన కూడా నాకు బంధు ప్రీతే లేదంటాడు, మా ప్రభుత్వానికి బంధువులు లేరు, ప్రీతి లేదంటాడు. ఉన్నదే అదే, చెప్పటానికి లేదు కానీ పాటించేది బంధు ప్రీతే కదా. లేనప్పుడు యాడ్ నుంచి వస్తారు? మీ తమ్ముడికో మీ అన్నకో కాన్వాయిలు, పోలీసులు, వెనకాల సెక్యూరిటీ, అఫీషియల్ రివ్యూలో వాళ్ళు ఎందుకు పాల్గొంటారు బంధు ప్రీతే లేనప్పుడు? రైట్, ఇది పొంతం లేని తీర్పు, పిటిషనర్ల సందేహాలను నివృత్తి చేశాం, రివాల్యుయేషన్కి నిబంధనలు అనుమతించవు, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ అప్పీల్ చేసిందట. మొన్న సింగిల్ నామారపు రాజేశ్వరరావు అని జడ్జి గారు ఇచ్చిన తీర్పు పైన డివిజన్ బెంచ్కి అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తూ వాళ్ళు ఇది అసలు పొంతం లేని తీర్పు, పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన అన్ని సందేహాలకు మేము టీజీపీఎస్సీ సమాధానం చెప్పినాం, అయినా కానీ మళ్ళీ కోర్టు పొంతం లేకుండా రీవాల్యుయేషన్ చేయని ఇచ్చింది. రీవాల్యుయేషన్ చేసే ప్రొవిజనే లేదంటే రద్దు చేయమంది. ఈ రద్దు లేదు, రివాల్యుయేషన్ లేదని చెప్పి అసలు ఆయన ఇచ్చిన తీర్పునే రద్దు చేయండి అని హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన. అభ్యర్థులు కూడా పిటిషన్ వేస్తారట, టీజీపీఎస్సీ వేసింది. మొత్తానికి ఇది మళ్ళీ కోర్టులోనే పడ్డది, డివిజన్ బెంచ్కి పోయిందట. ఆ బెంచ్ ఏమేస్తుందో ఎదురు చూడటం తప్ప చేసేదే లేదు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.